చాలామంది ఇప్పుడు కామన్ మ్యాన్స్ కూడా చాలా ప్రౌడ్గా బిహేవ్ చేస్తున్నారు. నాగార్జున గారు వచ్చినా కూడా లేవకపోవడం, కాలు మీద కాలు వేసుకోవడం. సో అన్ని రకాలుగా అంటే చాలామంది కూడా కొంచెం ఓవర్గా యాక్ట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు సుమన్ శెట్టి కానీ గేమ్లో ఏదైనా గేమ్లో నువ్వు ఏ గేమ్ అన్నా అడుగు, ఓటమి గెలుపులే ఉండాలి. ఈ ఏడుచుకుంటూ బ్లాక్మెయిల్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సంజన గారు కెప్టెన్గా ఆమె గుడ్డు దొంగతనం కానుండి అన్ని దొంగతనం చేసినా కూడా ఆడియన్స్ మనసు కూడా చాలా వరకు దొంగతనం చేసేసింది. ఆడియన్స్ మనసు అయితే దోషేసింది ఆడియన్స్ ఇది. అదేవిధంగా నాకు తెలిసి అయితే దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుంది, చాలా బాగా ఆడుతుంది. రీతు చౌదరి గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఆయన కూడా చాలా బాగా ఆడుతున్నాడు అండి. ఫస్ట్ ప్లేస్లో చాలామంది కూడా ఆయనకే ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఎవరు కామనర్స్ బెటర్ ఉందా పర్ఫార్మెన్స్ లేకపోతే సెలబ్రిటీస్ అంటే ఇప్పుడైతే చెప్పలేము. ఇంకా కొంతమంది వస్తున్నారట సెలబ్రిటీస్, అంటే చూడాలి. ఇప్పుడు రమ్య అంటే చిటిపికల్స్ రమ్య వస్తున్నారట. నేను చాలాసార్లు కూడా చెప్పిన ఆమె రావాలి, ఆమె బిగ్ బాస్లో తీసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే మేము చాలాసార్లు కూడా చెప్పినా, మీరు చూశారు మీ అన్ని న్యూస్ ఛానళ్ళలో. చాలా ఎందుకంటే అందంలో కానివ్వండి తమన్నాను మించిపోద్ది, చాలా తెల్లగా సూపర్గా ఉంటుంది. తన కండలతోటి పాపం అభిమానులందరి గుండెలు పిండేస్తుంది. ఇప్పటికైనా తను వస్తుందని చాలామంది అంటున్నారు. సరే ఒక మాస్ మ్యాన్ ఆయన ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు అండి. ప్రతి దానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. అంత రియాక్ట్ అంటే కావాల్సిన అవసరం కూడా లేదు. ఫేర్ అండి. చాలామంది ఏమంటారు అంటే అది ఏదైనా రాజకీయ కోణం ఉంది, ఇంకా వేరే ఉండే ఆమె బిహేవియర్ వల్ల తీసేశారంటున్నారు. సో అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుందంటే ఓట్ల ద్వారానే తీసేయడం అయితే జరుగుతుంది. ఆమెకు ఓట్లు వేయడం లేదంటే అది ఆమె ఫాల్టే కదండి. ఆమె ఆడిన గేమ్ వలన లేదంటే ఆమె ఇంకొక రకంగా ఆమె క్యారెక్టర్ పరంగా ఏదైనప్పటికీ కూడా గేమ్లో అంటే మనము అక్కడ గేమ్లో ఎంటర్ అయ్యేటప్పుడే చాలామందికి అగ్ని పరీక్ష అని తీసుకున్నారు. సో ఏదైనా ఉంటే ఆమె ఫస్ట్ టైం మాట్లాడాను ఉండే, ఎందుకంటే తర్వాత మన అంటే సినిమాలలో అవకాశం ఇస్తా అని అంటున్నారు. రకరకాలుగా చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ గేమ్ లాగానే జరిగిందని అయితే అనుకుంటున్నాను. నా ఫేవరెట్ కంటెస్ట్ అయితే రీతు చౌదరి. పవన్ లవ్ స్టార్ ఏదున్నా కూడా నేను ఏమంటున్నా అండి, అంటే మనం అవన్నీ నడుస్తూనే ఉంటాయి రొటీన్ లైఫ్లో. బయటకు వచ్చినా నడుస్తాయి, లోపడున్నా నడుస్తాయి. అంటే ప్రేమ పుట్టడం ఇక మీ అందరికి తెలిసిందే. అది మనం చెప్తే ఆగది, మనం చెప్తే పుట్టది, నడుస్తూనే ఉంటుంది. ఎవరనేదైనా నాకైతే దమ్ము శ్రీజ కావాలనుకుంటున్నా. దుమ్ము లేపుతుంది చాలా.